రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో కొలువుదీరిన ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి భక్తులు భారీ ఎత్తున క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో ఆలయానికి వచ్చి సందడి చేశారు. ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరే కృష్ణ హరే రామ అంటూ భక్తులు భగవన్నామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు మహామంగళ హారతి, 7:30 గంటలకు శృంగార హారతి, 8 గంటలకు శ్రీమద్ భాగవత ప్రవచనం, 9 గంటలకు పూర్ణాహుతి, 10 గంటలకు అవభృత స్నానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇస్కాన్ మందిరం కిటకిటలాడింది. ఇస్కాన్ పూర్వపు అధ్యక్షుడు శ్రీమాన్ సత్యగోపీనాథ్ దాస్ శ్రీకృష్ణ తత్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చారు. భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఆయన ప్రవచనాన్ని ఆలకించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా జరిగాయి. సత్యగోపీనాథ్ దాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, ఆయన చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ఇహపర సుఖాలకు దూరంగా ఆధ్యాత్మికతను అలవర్చుకుని ప్రతిరోజు శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ ముందుకు సాగితే జీవితంలో అన్ని సాఫీగా సాగుతాయన్నారు. నిత్య జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా హరే కృష్ణ నామాన్ని జపిస్తే అన్ని సమస్యలు తీరి చక్కని మార్గంలో జీవితాన్ని సాగించడానికి అవకాశం కలుగుతుందన్నారు. భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు భక్తులకు సహకరించారు. ఇస్కాన్ స్వామీజీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలిస్తే కృష్ణుడు చెంగును బయటకు దూకేశాడంట. మళ్ళా నువ్వు వచ్చావా అనిందంట. ఇందాక కూడా నేనే పంతానికి పోయి పట్టుకున్నావు, నీ కుమారుడిలాగా కనిపించాను, ఇంకోసారి నన్ను పట్టుకున్నావంటే మీ ఆయనలాగా కనిపిస్తానని చెప్పండి. ఇంకోసారి కానీ పట్టుకున్నావంటే మీ ఆయనలాగా కనిపిస్తాను. సో సుఖదేవ్ గోస్వామి తోటి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు, ఎండాకాలంలో నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ గుట్టల్లో నీరు చేరుతుంది, ఆ నీరు కుళ్ళిపోతుంది, ఆ కుళ్ళిపోయిన నీటిని కృత్రిమంగా వాటిని మనం శుద్ధి చేయాలా అంటే అది కుదరదు. వర్షం పడి వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకొని పోతుంది. అట్లాగే ఈ హృదయంలో ఎన్నో జన్మలుగా అనర్థాలు, కుళ్ళు, అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు అవి పేరుకొని ఉన్నాయి. నీ ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటిది ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి నా హృదయములోనికి ప్రవహించినప్పుడు ఈ హృదయంలో ఉన్న కుళ్ళు కొట్టుకుని పోతుంది. దయచేసి ఆ కృష్ణ కథామృతాన్ని వినిపించండి గురువర్య అని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని కోరుకుంటారు.